హస్బెండ్స్ ఇవ్వకపోతే వైఫ్స్ బలవంతంగా తీసుకోవాలన్నమాట. ఏది కావాలనుకుంటున్నారో అది. ఆల్రెడీ మీ అందరికి తెలుసు, అదే పని చేస్తుంటారు ఇంట్లో. కొత్తగా చెప్తాలకు అర్థమైంది, చేసే పని అదే కదా. యానివర్సరీ గిఫ్టే కారు. హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. హ్యాపీ శివరాత్రి మా అందరికి. న్యాచురల్ శివరాత్రి ముందు ఆముదం పెట్టుకొని నూనె పెట్టుకొని మంచిగా మేకవర్ చేసుకోవచ్చు. ఇవాళ స్పెషల్ అంటే మీకు ఆల్రెడీ హైలైట్స్ చూసారు కాబట్టి తెలిసిపోయి ఉంటది. ఈరోజు శివరాత్రికి ఒక చాలా స్పెషల్ శివరాత్రి మాకు మాత్రం. హ్యాపీ శివరాత్రి. నీకు కూడా ఉంది అందులో. అంత ఎక్సైట్ అయ్యేదేం లేవులే. SHREYS శ్రేయాస్ కి పిన్ ఇక్కడ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకుంటా. సూట్స్ కోట్స్ ఏం వేసుకున్నప్పుడు ఇట్లా ఈడ పెట్టుకుంటారు. అట్లాగే శ్రేయాన్ పేరు మీద కూడా అండ్ ఈ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను నేను. ఇదిగోండి, ఇది కాంటాక్ట్ నెంబర్. మీకు కూడా ఇలాంటి క్యూట్ ఐటమ్స్ కావాలంటే ట్యాగింగ్ ద పేజ్. శివరాత్రి రోజు చీటింగ్. ఇది తింటున్నా ఎందుకు? నేను చూడు ఉపవాసం ఉన్నా. శివరాత్రి రోజు దోశ చూపిస్తున్నాం అందరికి. చట్నీ ఎందుకు స్వీట్ ఉంటుందా? నేను తినలేదు నాన్న, నేను ఇవాళ ఉపవాసం నానా. అయితే నేను ఉపవాసం. ఓకే, అదే మాట మీద ఉండు. సాయంత్రం దాకా ఏమైనా తిన్నామంటే చూడు, చాక్లెట్ బిస్కెట్. యాక్చువల్లీ యానివర్సరీకి ఇమ్మని నన్ను గిఫ్ట్ ఇస్తాను చెప్తున్నా. బలవంతంగా తీసుకుంటా. యాక్చువల్లీ హస్బెండ్స్ ఇవ్వకపోతే వైఫ్స్ బలవంతంగా తీసుకోవాలన్నమాట. ఏది కావాలనుకుంటున్నారో అది. ఆల్రెడీ మీ అందరికి తెలుసు, అదే పని చేస్తుంటారు ఇంట్లో. కొత్తగా చెప్తాలకు అర్థమైంది, చేసే పని అదే కదా. ఏమిచ్చావు నాకు? నువ్వు యానివర్సరీ గిఫ్ట్ ఏమిచ్చావు చెప్పు. యానివర్సరీ గిఫ్టే కారు. అదే శివరాత్రికి మరి డెలివరీ అప్పుడు చేశారు, చేస్తాడు. ఏ కార్ అయినా 3 నెలలు వినబడుతుంది, అది తెలుసుకో ఫస్ట్. న్యూ ఇయర్ కి I'm doing whatever now, ain't got no time to fight. I'm talking way too loud, and if you don't like the sound, you could just tune it out. Who you rooting for? They say whatever team that'll win. Hello, thank you అండి. సో ఫైనలీ వెళ్దామా? Who you rooting for? They say whatever team that'll win. I say cool, 'cause it's gonna be whichever one I'm in. Yeah, I'm good like that. Yeah, I'm good like that. శివరాత్రి రోజు మంచి చాక్లెట్ కేక్ పెట్టి విత్ చాక్లెట్ చిప్స్ తినద్దంటే ఎంత అన్యాయం ఇది. అదే ఉపవాసం కదా, ఎందుకు తిన్నాం. నాది కూడా నువ్వే తింటావు కదా ఇప్పుడు. ఒకటే కట్ చేద్దురా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ ఇనిషియేటివ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Look how they looking at me. I think they influenced by me. They say they not fucking with me, alright. Wish how they looking at me. Thank you Andy. Thank you.
ఏమండి గిఫ్ట్ ఎలా ఇవ్వాలండి? అది కూడా వైఫ్స్ కి, అది కూడా 16 ఏళ్ళ తర్వాత ఎలా ఇవ్వాలి? బచ్చా ఇంకా ఎగిరి పట్టుకుంటాం ఏమన్నా క్రిషా? అలా కాదు, హస్బెండ్స్ ఎలా ఇవ్వాలి గిఫ్ట్ అలా ఇవ్వాలి. బెండ్ ఆన్ యువర్ నీస్. నీస్ మీద బెండ్ అయితే తీసుకుంటాను, లేకపోతే తీసుకో. బెండ్ ఆన్ యువర్ నీస్, బెండ్ ఆన్ యువర్ నీస్, మీరు బెండ్ ఆన్ యువర్ నీస్. ఏది చూసారు, అసలు మేల్ డామినేషన్ అండి ఇది, మేల్ డామినేషన్. చేతులు పట్టు. లేదు నువ్వు వంగు, వంగివ్వు. తాళి కట్టేటప్పుడు వంగలే. ఇది కూడా బలవంతంగానే తీసుకోవాల్సి వస్తుంది 16 ఏళ్ళు అయితే. Yeah, I got my keys. డ్రైవ్ ఇన్ఫర్మేషన్ ఇది ప్లస్ మనకి ఏంటంటే డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా వస్తుంది మనకి. ఓకే, అక్కడ చూడండి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మనకి డైరెక్షన్ వస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ టైర్ ప్రెషర్ వస్తుంది. టీపీఎస్ హైలైన్ ఉంటుంది మన ఏంటంటే మనకి ఏ టైర్ లో ఎంత ఎయిర్ ప్రెషర్ ఉందో మనకి చూపిస్తుంది. ఇన్ కేస్ పంచర్ అంటే టైర్ సింబల్ చూపిస్తుంది కదా, అక్కడ మనకి ఆరెంజ్ కలర్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది టైర్ పంచర్ ఉందని చెప్పేసి మనకి. ఇక్కడ అండి, అక్కడ మిడిల్ ఉంది కదా మ్యామ్, అక్కడ ఇదా టైర్ ప్రెషర్, టీపీఎస్ హైలైన్ అంటాం మనం. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మిడిల్ లో సార్, ఎగ్జాక్ట్ మిడిల్ ఇక్కడ టీపీఎస్ హైలైన్. సో టైర్ ఏమైనా పంచర్ అయినా, ఏమైనా లో ప్రెషర్ ఇండికేషన్ వస్తుంది. వెహికల్ ఆన్ చేయగానే ఇండికేషన్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇది వచ్చి మనకి ఎంత ఫ్యూల్ రేంజ్ ఉంది, ఫ్యూల్ టు ఎంటీ, ఇవన్నీ చూపిస్తున్నాం ఇక్కడ. ఇది క్రూజ్ ఐడి ఉంది మ్యామ్ మీకు? క్రూజ్ ఐడి ఉంది. 100 లో పెడితే 100 అంటే మన 40 స్పీడ్ తర్వాత ఎంత స్పీడ్ పెట్టి యాక్టివేట్ చేసినా మనకి యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, ఏంటంటే మనం యాక్సిలేటర్ బ్రేక్ పైన కాలు పెడితే డిసెంగేజ్ అయిపోతుంది మళ్ళీ. సో మై ఫేవరెట్ కార్, ఐ లవ్ యూ. ఇప్పటి వరకు నన్ను బాగా కాపాడింది. మా ఆయన కూడా ఇదే వాడాడు. ఆయన 2-3 సంవత్సరాలు వాడి నాకు ఇచ్చేస్తే, నేను డ్రైవింగ్ నేర్చుకున్నా మొదటి కారు. 1,00,000 సార్లు గుద్దిన నా కారు. బట్ నాకు ఇష్టమైన కారు, మా వాడి ఫేవరెట్ కారు. ఆడు పొద్దున్న నుంచి ఫీల్, ఆ కారు కొంటున్న సంతోషం కూడా లేదు వీడికి. ఇది ఇచ్చేస్తున్నా బాధలే ఉంది వీడికి. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, ఈ కారు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదురా. అవునా? దీని విషయం నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. యాక్చువల్లీ ఈ కార్ ఏం చేస్తున్నాను అనేది. అంటే అఫ్ కోర్స్ నా దగ్గర అయితే ఉండట్లేదు, బట్ అయినా సరే ఉందని అనుకోవచ్చు. ఐ విల్ టెల్ యూ నెక్స్ట్ బ్లాగ్ అబౌట్ దిస్, బట్ ఐ లవ్ యూ. అండ్ ఫైనలీ ఇప్పటికిప్పుడే చూసారా, మా ఫ్యామిలీ ఫోటో కూడా కలిపి విత్ చాక్లెట్ బాక్స్ ఇచ్చారు. అండ్ ఇదిగోండి మా కాస్ట్లీ డ్రైవర్. అంటే నాకు సెంటిమెంట్ అనమాట. నా ఏ కార్ అయినా ఫస్ట్ కార్ తీసుకోగానే మా ఆయనతోనే డ్రైవ్ చేస్తాను. నాకు వచ్చింది, రేపటి నుంచి నేనే కదా డ్రైవ్ చేయాలి. ఇదే కాదు, ఏదైనా సరే మా ఇంట్లో కొత్తవి ఏమైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ మా ఆయనతోనే చెప్తాను. First drive in my first car. Come on, come on. Alcazar.
కాదు స్ట్రైట్ మళ్ళీ మళ్ళీ కమాన్. యాక్చువల్లీ ఇది 7 సీటర్ ఇప్పుడు దాకా చెప్పలే కదా నేను మీకు. ఓకే అల్కజర్ అండ్ అల్కజర్ 25 lakhs అండి ఈ కారు నాకు పడింది. అండ్ దీంట్లో ఇది 7 సీటర్ ఉంది, 6 సీటర్ కూడా ఉంది. అండ్ మొత్తం ఈ 2 సీట్లు కాకుండా వెనకాలన్న అన్ని సీట్లు కూడా మనం ఫోల్డ్ చేసుకుని అక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ గా కూడా పండుకొని వెళ్ళిపోవచ్చు ఈ కార్ లో. అంటే మనం మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మొత్తము కార్ నంతా కూడా. అండ్ 360 degrees సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ముందేమైనా ఉన్నా సరే వెహికల్స్ మనకి పార్కింగ్ సెన్సార్స్ చూపిస్తాయి అనమాట. అండ్ నా ఫేవరెట్ గుడి ఇక్కడ కృష్ణుడి టెంపుల్, లోటస్ టెంపుల్. ఇక్కడ జనాలు ఉన్నారు, ఓపెన్ ఉంది ఇవాళ. అండ్ సెంటిమెంట్ గా నాకు బాగా ఇష్టమైన టెంపుల్ కి వచ్చాం మేము. ఇది తిరుమలగిరిలో ఉన్న నాగదేవత టెంపుల్, చాలా బాగుంటది. యాక్చువల్లీ ఇది క్లోజింగ్ టైం అనుకోండి, ఇప్పుడు టైం ఆల్రెడీ 1:17 అయింది. బట్ యా ట్రైయింగ్ అవర్ లక్, ఇవాళ శివరాత్రి కాబట్టి ఏమైనా ఓపెన్ ఉంటదేమో అని. టెంపుల్ ఓపెన్ ఉంది, టెంపుల్ ఓపెన్ ఉంది. ఎస్ ఎస్ ఎస్. అక్కడ చూసారా విగ్రహం? యాక్చువల్లీ ఒరిజినల్ గా అమ్మవారు కూర్చున్నట్టుగా ఉన్నారు కదా, ఆవిడే ఈ గుడిని కట్టించింది. ఆవిడ విగ్రహం ఆవిడ చనిపోయిన తర్వాత ఇలా పెట్టారనమాట. ఎంత బాగా కట్టారు. ఆవిడే చెప్పింది నాకు ఈవిడ పుడుతుంది. యాక్చువల్లీ మా అమ్మకు సెంటిమెంట్ ఉంది ఇక్కడ. నేను పుట్టడానికి కారణం ఇదిగోండి ఆవిడేనంట. మా మమ్మీ ఎంతో ఆశతో మగపిల్లల్ని అందామని ప్రెగ్నెంట్ అవుతే నీకు ఆడపిల్లే పుడుతుంది, ఆమె నేను చూసుకుంటుందని చెప్పిందంట. ఇక్కడ నాకు తెలిసి చాలా ఉన్నాయన్నమాట నాగదేవత ప్రతిష్ఠించిన విగ్రహాలు. ఏమైనా ముడుపులు ఉంటే, కోరికలు ఉంటే ఇక్కడ ఇలా కట్టి దారంతో కట్టుకోవాలన్నమాట, గాజులతో. దాంతో మన కోరికలు తీరుతాయట. అవును, ఎస్. ఇప్పుడే కడతావు నువ్వు? మన కార్ పూజ అయ్యాక వచ్చి కడదాం. మొత్తానికి నేను అనుకున్నట్టుగా ఎప్పటి నుంచి అనుకుంటున్నా తిరుమలగిరిలో కార్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ నాగదేవత టెంపుల్ కి రావాలని. మామూలుగా 12 o'clock క్లోజ్, బట్ ఈ రోజు మాకు ఆశీర్వాదం ఇవ్వడానికి శివరాత్రి సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం ఇదిగోండి 1:53 కూడా ఓపెన్ ఉంది టెంపుల్. అండ్ బాగా ఇష్టం నాకు ఈ టెంపుల్ అంటే. ఇందాక చెప్పాను కదా లోపల సెంటిమెంట్ అనమాట. నా కార్ పూజ కూడా అయిపోయింది, గొప్పరి కూడా అయిపోయింది. ఈవెన్ అటు సైడ్ కూడా మొత్తం కృష్ణలు వస్తుంది. దేవతలు. అండ్ ఈ చెట్లు చాలా చాలా ప్రాముఖ్యం. లోపల ఉన్నాయి కదా ముడుపులు, ఇక్కడ కూడా కట్టారనమాట గాజులతో ముడుపులు. యాక్చువల్లీ వేరే వాళ్ళ ముడుపులు మనం ముట్టుకోవద్దంట. అండ్ అక్కడ కోనేరు ఉంది, అక్కడ కూడా ఉంది కదా. ప్రతి చెట్టుకి కూడా ఇలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను కోనేరు. ఇంతకుముందు కిందికి వెళ్ళి అల్లౌడ్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది కూడా చూసావా? ఇదిగోండి తిరుమలగిరి టెంపుల్ కి వచ్చినప్పుడు మంచి చిలక జోషం చెప్పించుకోవడం మర్చిపోకండి. ఏ హాయ్ క్యూటీ. ఏ క్యూటీ. ఇప్పుడు మాత్రం నిజం చెప్పాడు. 8 years. అమ్మవారు వచ్చింది కాళికా మాత వచ్చిండ్రా నీకు? కరెక్ట్ వచ్చిండ్రా నీకు? ఇంటికి కుండలో దొంగ లంజల కాముడు. ఇంటికి కుండలో దొంగ లంజల కాముడు. తండ్రికి మించిన వాడే ఉన్నాడమ్మాయి. ఇది కూడా నిజం. అమ్మగారికి సపోర్ట్ బాగా చేస్తాడు. అమ్మగారికి సపోర్టా? అదే నిజం కాదు. అమ్మగారికి మంచి సపోర్ట్ చేస్తాడు. నేను పుట్టేటప్పుడు ఒక దేవుని పూజ కూడా ఉండే అమ్మ. చేస్తున్నారమ్మ పూజ? ఏమో మరి గుర్తులేదు. చేయించావా? మొక్కులు అయితే తీర్చేసాం. ఏం పర్వాలేదమ్మా. నేను జాతకంలో చదువు ఇంకా 1 year వెళ్ళిన తర్వాత బాగుందమ్మా ఈయనకైతే. కానీ ఏ ప్రాబ్లం ఏం జరగదమ్మా ఈయనకు. ఈయనకి 24 వయసులో లైఫ్ సెట్ అయ్యే యోగం కూడా ఉన్నదమ్మా ఈయనకైతే.
సెటిల్ అయ్యే యోగం ఉన్నది అమ్మ. అంటే పెళ్ళా లేకపోతే జీవితం? నేను జాతకంలో అంటే లైఫ్ లో సెటిల్ అయ్యేది అంటే ఉద్యోగం దాంట్లో సెటిల్ అవుతాడు. నేను జాతకంలో లవ్ మ్యారేజ్ అనేది చేసుకోడు. పెద్దలు చేసిన సంబంధం చేసుకుంటాడు. ఈయన అయితే అత్త మామని బాగా ఆట ఆడిస్తాడు. ఈయన అయితే మన భార్య మాత్రం ఈయనకు జుట్టు పట్టి కొడుతుంది. ఈయనకి బాగా అయింది. ఈయనకు నూరేళ్ల పంట నూరేళ్ల జీవితం అయితే ఉందమ్మా. ఈయనకు ఎటువంటి ఏం దోకప్పుడు ఏం లేదు. ముక్కోటి దేవతల ఆశీస్సుల వల్ల పుట్టిండు. శుభం వస్తు జరుగుతుంది అబ్బాయికి. ఇద్దరు జాతకాలు బాగానే ఉన్నాయి. బ్యాడ్మింటన్ ప్లేయర్ స్పోర్ట్స్ అంటే ఆడతాడు ఆయన మంచిగా. స్పోర్ట్ ప్లేయర్ నీ ధైర్య విశ్వాసం తోటి ఉన్నది నీకు. లైఫ్ లో సెటిల్ అయ్యేది మాత్రం 24 వయసులోనే ఉన్నది నీకు. మంచి ప్లేయర్ ఒకసారి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఏదో తవ్వుతున్నారంట. చిన్న బాబు అక్కడ ఆడుకుంటుంటే పాము వచ్చి కరిసిందంట. చిన్న బాబు చనిపోయాడు. ఆమె ఏడుస్తుంటే, తల్లి కదా, ఏడుస్తుంటే నాగదేవత కళలో కనపడి ఇక్కడ నాకు టెంపుల్ కట్టు, నాగదేవత కట్టు, నేను అంతకుముందు కూడా నీ కళ్ళు చెప్పాను, నువ్వు కట్టియలేదు, అందుకని నీ బాబు చనిపోయాడు, ఇప్పుడు కట్టు అంటే కట్టింది. అంటే ఒక చిన్న ఇట్లా ఒక గుడిసెలాగా వేసి కట్టింది. ఆమె మహత్యతోటి, ఆమె బ్లెస్సింగ్ తోటి అది ఇంత అయింది. చాలా పెద్దగా అయింది. చాలా బాగుంది. ఆవిడే 2002 దాకా ఉంది. ఆవిడే చూసుకునేదాన్ని. తర్వాత వాళ్ళ బంధువులు ఎవరో ఇప్పుడు చూసుకుంటారు. ఇప్పుడు మనకు అంత అంటే నా పెళ్ళాక కొంచెం తగ్గింది. ఎప్పుడైనా ఒకసారి వచ్చేదాన్ని. బట్ ఫ్రీక్వెంట్ గా పాములు కల్లోకి వస్తానే ఉంటాయి అన్నమాట. ఇప్పటికి కూడా వస్తాయి. వచ్చినప్పుడల్లా మేము ఇక్కడికి వచ్చాము మంచిగా అయిపోతాయి. మొన్న ఈ మధ్య మా షూటింగ్ లో కూడా పాము కనిపించింది. ఆ బెడ్ కిందే ఉంది. ఆ వీడియో మళ్ళీ రిలీజ్ చేస్తాను నెక్స్ట్. అండ్ మా కార్ బ్లాగ్ అండ్ శివరాత్రి బ్లాగ్ రెండు కలిసి ఇలా వచ్చాయి. ఆయన వెనకాల వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు తిందాం. భయ్యా ఎంత? వావ్, ఇవి కొనుక్కొని తింటే ఆ మజా వేరే యాక్చువల్లీ. బట్ నాకు టేస్ట్ ఇష్టం ఉండదని అంతే. చిరకాయ చూసినప్పటి అభిప్రాయం ఆయనకు బతుకు తెరువు. నిజాలు ఏం రాలేదంటవా? నిజాలు ఏమొస్తాయి పాపం. అవును. సమాజం మీద కొన్ని కోట్ల మంది అక్కడ ఉన్నాయి 10 ప్యాకెట్లే. అదే ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్ అన్నమాట. ఎప్పుడైనా తిరుమలగిరికి వస్తే కంపల్సరీ ఇక్కడికి వస్తాను నేను. లోటస్ టెంపుల్ అంటారు దీన్ని.